ఫస్ట్ నాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటానో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన, నన్ను ప్రేమించేవాడు కూడా నాకున్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే. నేను వదిలినా ఆయన వదలడు, ఆయన చూసుకుంటాడులే, ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాతయింది, కార్యం చేయతయింది, అది నేను చూడతయింది. కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు. నమ్ముతున్నామని ప్రభువుని అంటారు కానీ నమ్మరు. బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు. వాళ్ళకి విశ్రాంతి దొరకదు. కలవరమే, బతుకంతా కలవరమే. ఎందుకంటే బరువు వేసి, ఆయన మీద బరువు వేసి బతకటం నేర్చుకోవాలా. నేను చెప్పినప్పుడు, వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయన చేతి అప్పు చెప్తారు. ప్రభా ఇక నువ్వే చూసుకోను, ఆయన ఇక నేనేం ఆలోచించను ప్రభా, నీకే స్తోత్రం, ఇచ్చేసాపో అంటారు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ప్రభా నువ్వు ఏడ మొత్తాలేనా అని వాళ్ళే తీసుకుపోతారు. నువ్వు ఏడ మొత్తాలేనా ఇంతమంది బాధ అని మళ్ళీ వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నాడు. పిచ్చోళ్ళు. నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది. నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికింది. కార్యం కూడా అప్పుడే జరిగిద్ది. నువ్వు మోపక మునుపు నీ బరువు ఆయన మోయాతి కాదు, నువ్వు మోపి చూడు, అప్పుడు నీకు విశ్రాంతి దొరికింది, కార్యం కూడా జరిగింది.